ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ అధ్యయనంలో భాగంగా 37వ అధ్యాయంలోనికి వచ్చాం. 37వ అధ్యాయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది ఎదురు చూస్తున్న గ్రంథం. అదేంటంటే యూదా తామారు, వీళ్ళిద్దరిలో తప్పెవరిది, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి సంఘటనలు జరిగాయి, ఇందులో తామారు తప్పెంత, యూదా తప్పెంత, అసలు యాక్చువల్గా ఈ అధ్యాయము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అనేది మిగిలిన వివరాలన్నీ కూడా మనం వాక్యాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ పరిశీలిద్దాం. ఆ కాలం ముందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమార్ని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమార్ని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమార్ని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కన్నప్పుడు అతడు ఖజీబులో ఉండెను. మొత్తానికి ఇక్కడ సంఘటన చూసుకున్నట్లయితే యూదా ఏం చేస్తున్నాడు, మరి సహోదరులతో ఎందుకు కలిసి ఉండలేదో విషయం అయితే తెలియదు, కానీ మొత్తానికి అయితే సహోదరుల నుంచి దూరంగా వచ్చాడు అనమాట. అంటే తన అన్నదమ్ముల దగ్గర నుంచి, తన తండ్రి కుటుంబం దగ్గర నుంచి దూరంగా రావడానికి గల కారణం ఏంటనేది మనకు బైబిల్ స్పష్టంగా చెప్పట్లేదు, కానీ మొత్తానికైతే తన అన్నదమ్ముల దగ్గర నుంచి అయితే దూరంగా బయటకు వచ్చాడు. తన అన్నదమ్ముల గురించి దూరంగా బయటకు వచ్చి ఆ కానానీయుల కుమార్తెల్లో షూయా అనే ఒక ఆమెను చూసుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ముగ్గురు కుమారులను ఆ ముగ్గురు కుమారులు ఎవరికి, యూదాకు పుట్టారు. దాంతో ఆ తర్వాత యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏర్నకు తామారు అను దానిని పెళ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపాను. సింపుల్. మొదట పెద్ద కుమారుడికి అయితే పెళ్లి జరిగింది. ఆమె పేరేమో తామారు, కోడలి పేరు. అయితే ఆ ఏరు మరి ఏం చేశాడు అనేది మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి అయితే అతను మంచివాడు కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల ఆయన తొందరగా చనిపోయాడు. అప్పుడు యూదా ఓనాన్తో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో వాడైనటువంటి ఈ ఓనానుకు ఇచ్చి పెళ్లి చేశారనమాట తామారును. ఇక్కడ సాంప్రదాయం ఏంటంటే, ఇక్కడ యూదుల్లో ఉన్న సాంప్రదాయం, అప్పటి కాలంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, భార్యాభర్త ఉన్నప్పుడు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒకవేళ అనుకోకుండా భర్త తొందరగా చనిపోతే, పిల్లలు పుట్టకుండా భర్త తొందరగా చనిపోతే, అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే తన తమ్ముడు పెళ్లి చేసుకుంటే అప్పుడు పుట్టే పిల్లవాడికి తండ్రి పేరు మొదటి భర్త ఎవరైతే చనిపోయారో అతని పేరు మాత్రమే ఇతనికి వర్తిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ తమ్ముడు ఎవరైతే చేసుకున్నారో అతని పేరు రాదనమాట. తండ్రి స్థానంలో మొదటి భర్త ఎవరైతే ఉన్నారో, మొదట ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ మొదట పెళ్లి చేసుకున్న అతని పేరు మాత్రమే అఫీషియల్ గా రిజిస్టర్ అవుతుంది అనమాట. అఫీషియల్ గా అతని పేరు మాత్రమే తండ్రి పేరు కింద ఇక్కడ వస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ దీనికి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, అది ఆస్తి పంపకాల విషయంలో తేడాలు జరగకుండా అనమాట. అంటే అన్న ఆస్తికి నష్టం జరగకుండా అది ఖచ్చితంగా కొడుక్కే రావాలి కాబట్టి ఇటువంటి ప్రాసెస్ ఉందన్నమాట. అప్పటి కాలంలో భార్యాభర్తల్లో ఒకవేళ భర్త తొందరగా పిల్లల్ని కనకుండా చనిపోతే వేరొకరు ఆమెను పెళ్లి చేసుకున్నా సరే ఆ పుట్టిన పిల్లవాడికి మాత్రం తండ్రి స్థానము మొదటి భర్త ఎవరైతే ఉన్నారో, మొదట పెళ్లి చేసిన వాడు ఎవరైతే ఉన్నారో అతని పేరు మాత్రమే వర్తిస్తుంది అనమాట. సో ఆ రూల్ ప్రకారము ఇక్కడ జరిగిందనమాట. ఈ విషయము ఈ ఓనానికి తెలిసి ఇతను ఏం చేశాడంటే, మొత్తానికి ఈమెకు పిల్లలు పుట్టినా సరే అది నా పేరు రాదు కదా, మా అన్న పేరే వస్తుంది, మా అన్న సంతానం అవుతాడు కానీ నా సంతానం ఎట్లా అవుతుంది, ఇది అఫీషియల్ గా రిజిస్టర్ అవ్వదు కాబట్టి అని చెప్పేసి ఆడ పిచ్చి పని చేశాడు. ఆ పిచ్చి పని చేస్తే దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చేసి అతన్ని కూడా చంపేశాడు అనమాట. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోనేమో అనుకుని, నా కుమారుడైన షేలా పెద్దవాడ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించాను. మొత్తానికి అయితే ఏం జరిగింది, ఈ మూడో వాడేమో చాలా చిన్నవాడు అనమాట. ఆల్రెడీ ఇద్దరు
ఇద్దరు చనిపోయి మూడోవాడు కూడా చచ్చిపోతాడేమో అని చెప్పేసి భయపడి ఏం చేశాడంట, సరే ఇటు పెద్దవాడు అయ్యేంత వరకు నువ్వైతే వెళ్ళి అక్కడ ఉండు, మీ తండ్రి ఇంట్లో ఉండు, ఈ భర్త చనిపోయినట్టు, ఇక కొన్ని రోజులు అయిన తర్వాత ఇతను పెద్దవాడు అవుతాడు, అప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి పెళ్లి చేస్తానని చెప్తే సరే అని చెప్పేసి తామారు పుట్టింటికి వెళ్ళింది. చాలా దినంలైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్ళాను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామార్నకు తెలుపబడాను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండి ఏనాయిము ద్వారంలో కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖం కప్పుకున్నందున వేశ్య అనుకుని ఆ మార్గంలో ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చినలా నాకేమి ఇచ్చదు అని అడిగాను. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, కొన్ని రోజుల తర్వాత ఈ యూదా భార్య ఎవరైతే ఉన్నారో కానానీయురాలైన షూయా ఉంది కదా, ఆమె చనిపోయింది అనమాట. ఆమె చనిపోతే ఇంకేముంది, యూదా కొన్ని రోజులు దుఃఖపడ్డాడు. ఆ తర్వాత మళ్ళా ఆల్ రైట్ అంతా సెట్ అయిపోయింది. ఇంత లోపల ఈ పరిస్థితులన్నీ జరిగేసరికి ఈ మూడో కుమారుడు ఉన్నాడు కదా, ఆయన కూడా పెద్దోడయ్యాడు. మరి పెద్దోడైన తర్వాత మాట ఇచ్చాడు కదా యూదా మాట ఇచ్చినప్పుడు మరి మాట నెరవేర్చుకోవాలి కదా. పెద్దవాడు కాకముందే నువ్వు ఎదురు చూడాలి. యాక్చువల్గా నీ కోడలకు అన్యాయం జరుగుతుంది కదా, అక్కడ ఆల్రెడీ నువ్వు చెప్పిన మాట నీ మాట ప్రకారం వెళ్ళి అక్కడ ఉంది. మరి నువ్వు పెద్దవాడైన తర్వాత మరి మూడో కుమార్ని తీసుకెళ్లి తామరకి ఇచ్చి పెళ్లి చేయాలి కదా. కానీ ఆ విషయం మర్చిపోయాడు. ఈయన పనిలో ఈయన బిజీ అయిపోయాడు, భార్య చనిపోయింది, ఇక ఫుల్ బిజినెస్ చేసుకుంటున్నాడు. మరి ఏం పనిలో ఉన్నాడో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇక వాళ్ళ స్నేహితులతో కలిసి వేరే ఊరికి పోతున్నాడు అనమాట. గొర్రెలు వచ్చి కత్తిరించడానికి ఆ వ్యాపార నిమిత్తం పోతున్నాడు. ఈ విషయం ఎలాగో అటు తిరిగి తామార్కి అయితే తెలిసింది. ఆ కాలంలో ఎస్పెషల్లీ ఆ పితరుల కాలంలో, అప్పుడు ధర్మశాస్త్రం లేని కాలము, సంథింగ్ వాళ్ళకున్న రూల్స్ ప్రకారము, అప్పుడున్న పరిస్థితుల ప్రకారము గర్భం అనేది, అంటే పిల్లల్ని కనడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అనమాట. అంటే ఖచ్చితంగా భార్యాభర్తలకు పిల్లలు అనేది ఉండాలన్నమాట. ఆ కాలంలో పిల్లలు ఉంటేనే దేవుడు దీవించినట్టు, పిల్లలు ఉంటేనే సమాజంలో నీకు ఒక గౌరవం, సమాజంలో నిన్ను ఒక మంచి వ్యక్తిగా చూడడం కానీ, నిన్ను గౌరవించడం కానీ, నీకు ఒక మంచి హోదా అనేది ఉంటుందన్నమాట. ఆ కాలంలో పిల్లలు కనడం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. పిల్లలు లేకపోతే ఇక వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా, లేదంటే సమాజంలో వాళ్ళ మీద చాలా చిన్న చూపు ఉండేది అనమాట. దగ్గర కూడా తీసేవాళ్ళు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అబ్రహాం కాలం నుంచి ఆ వంశంలో ఎస్పెషల్గా నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అంటే ఆ సంతానంలో నుంచే ఎవరో ప్రపంచాన్ని రక్షించే వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అప్పటి నుంచే ఒక ఆశీర్వాదం కొనసాగుతుందని చెప్పేసి ఆ వంశంలో వాళ్ళందరికీ తెలుసు అనమాట. సో అందరూ ఆ వంశంలో ఇన్వాల్వ్ అవ్వాలని, ఎలాగైనా సరే పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు నా గర్భంలో నుంచి వస్తే, ఈ భూలోక వంశాలని ఆశీర్వదించేవాడు నా గర్భంలో నుంచి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూడడం అనమాట. ప్రతి ఒక్కరికి దాని మీద ఆశ ఉండేదన్నమాట. ఎట్లయినా సరే నేను కూడా ఆ వంశంలో ఉండాలి, వాళ్ళ ద్వారా పిల్లల్ని కనాలి, వాళ్ళ ద్వారా నేను భూలోకం మొత్తము ఆశీర్వదించబడే ఒక వ్యక్తిని నా గర్భంలో నుంచి కంటే నేను ఎంత అదృష్టవంతురాలని, నేను ఎంత ధన్యురాలని, అదొక ధన్యత అనేది, అదొక గర్వ కారణం అనేది అప్పట్లో ఉండేదన్నమాట. సో పిల్లల్ని కనడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అనమాట. ఎవరు దాన్ని లైట్ గా తీసుకునే వాళ్ళు కానే కాదనమాట. ఎట్టి పరిస్థితుల్లో సరే ఖచ్చితంగా ఇశ్రాయేలీలో మాత్రం ఎస్పెషల్లీ పిల్లల్ని కనడం అనేది ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైన అంశం అనమాట. కాబట్టి తామారు దాన్ని లైట్ గా తీసుకోలేదు. ఎట్లాగైనా సరే నేను ఈ వంశంలో నుంచి మిస్ కాకూడదు, ఎలాగైనా సరే నేను కూడా ఒక పిల్లాడికి జన్మనియాలి, అదే ఉద్దేశం తప్ప ఇక్కడ కోరిక అనేది కాదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. తామారు యొక్క ఉద్దేశం అదనమాట. తామారు యొక్క ఉద్దేశం అది. కానీ ఇక్కడ మరి అదే ఉద్దేశం ఉన్నప్పుడు మరి యూదా ఏమో ఆ విషయం మర్చిపోయాడు. మరి మర్చిపోయినప్పుడు మరి యూదా ఎలా మరి దాన్ని మర్చిపోకూడదు కదా. సో ఇతను వెళ్తున్నాడు అని చెప్పేసి ఏం చేసిందంటే తామారు కూడా ఆ మార్గంలోకి వెళ్ళి నిలబడింది అనమాట. ఈమె తామారు అనే విషయం తెలియక ఆ యూదా ఆమెతో పోయాడు అనమాట. అంటే యూదాకు కూడా ఆమె కోడలు అనే విషయం తెలియదు. తామార్కేమో ఉద్దేశం ఖచ్చితంగా ఈ వంశంలో నుంచే రక్షించేవాడు వస్తాడు, భూలోక వంశాలన్నీ రక్షించేవాడు వస్తాడు, అందరినీ ఆశీర్వదించే అతను వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు, యేసుక్రీస్తు వస్తాడు. అంటే పేరు పర్టికులర్ గా తెలియకపోయినప్పటికీ అప్పటికి మరి తెలుసా తెలియదా అనేది మనం ఆ కాలంలో లేం, కానీ చెప్తున్నాను అబ్రహాం కాలం నుంచి వచ్చిన ఆ వాగ్దానం ఖచ్చితంగా ఈ వంశంలో నుంచే వస్తుంది అనేది మాత్రం తామార్కు తెలుసు అనమాట. ఖచ్చితంగా ఆ వంశంలో నేను ఉండాలి, ఖచ్చితంగా ఆ లిస్ట్ లో నేను ఉండాలి అనే ఒక గట్టి సంకల్పమే తప్ప మరొక దురుద్దేశం అయితే తామార్ది కాదనమాట. యూదాది కూడా దురుద్దేశం అయితే కాదు. యూదాది ఏంటంటే యూదా తన కోడలనే విషయం యూదాకు తెలియదు.
సో అలా తెలియకుండా జరిగిన సంఘటనే తప్ప ఇది వాళ్ళ ఉద్దేశాలు వేరు తప్ప నిజంగా తప్పు చేయాలనే ఉద్దేశం అయితే కాదు అక్కడ. తామారు యొక్క ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి, దేవుడు నా గర్భంలో నుంచి కూడా వస్తే బాగుంటుంది, నేను ఈ వంశంలో ఉండాలి, నా ద్వారా కూడా భూలోక వంశాలని ఆశీర్వదించబడే ఒక వంశంలో నేను ఉండాలి అనే ఒక గట్టి కోరిక తామార్కు అనమాట. ఈ యూదాకేమో వచ్చేసి కొడలనే విషయం తెలియదు యూదాకి. యూదా చేసిన పిచ్చి పనే. కాకపోతే ఆ కాలంలో బహుభార్యత్వం అనేది లేదంటే ఇట్లాంటివి అనేవి ఇక అది అంగీకరించినట్టుగా కాదు, కానీ ఎవరు పిచ్చి వాళ్ళది అన్నట్టు ఇక అట్లా అది యూదా యొక్క పరిస్థితి అనమాట. అది యూదా చేసిన మిస్టేక్. ఆ తర్వాత చూడండి, అందుకామె నీవు నాతో వచ్చినాడలా నాకేమి ఇచ్చదవని అడిగాను. అందుకతడు నేను మందల నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టినలా సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు నీ దారంను నీ చేతికరయ్యును అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి ఆయను. మొత్తానికైతే అదే సంఘటన. సరే మరి ఇప్పుడు ఏమి ఇస్తావు నువ్వు నాకు, మరి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదంటే నా దగ్గర డబ్బులు లేవంటే సరే అయితే నీ కర్ర నీ దారము అవి ఇచ్చేసేయి అని అంటే సరే అని చెప్పేసి ఆ కర్ర దారము ఆయన దారిలో తీసుకుపోయేటి ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు ఇస్తారనమాట. తర్వాత డబ్బులు చిడిపించుకుంటాలి అని చెప్పేసి. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములు వేసుకున్నాను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి కుదువు పుచ్చుకుంటకు తన స్నేహితుడు అదుల్లామీని చేత మేకపిల్లని పంపినప్పుడు ఆమె అతనికి కనపడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఎనాయిన్ వద్దనున్న వేశ్య ఎక్కడని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య యువతి లేదని చెప్పారు. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడ వేశ్య యువతి రాలేదని చెప్పినప్పుడు యూదా మనలను అపహాస్యం చేస్తుందేమో, ఆమె వాటిని ఉంచుకునేమో, ఇదిగో నేను ఈ మేకపిల్లని పంపితిని ఆమె నీకు కనబడలేదు అనను. అది జరిగిన సంఘటన. సరే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి అవి కుదువు పెట్టి వచ్చాడు కదా కర్ర దారము, అవి తీసుకొని రాపో అని చెప్పేసి తన స్నేహితుడైన ఆదుల్లామీన్ దగ్గర నుంచి పంపించాడు అనమాట. ఒక మేకపిల్లని పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె లేదు. ఆమె లేకపోతే సరే ఇక్కడ ఉన్నామే ఎవరు, మరి ఇక్కడ వేషం ఉంది కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల అడిగితే ఇక్కడ అట్లాంటి ఆమె ఎవరు లేరే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామని అన్నట్టు. సరే అని చెప్పేసి అదుల్లామీడు మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాడు. రిటర్న్ తీసుకొని వచ్చి ఇట్లా పరిస్థితి అని చెప్తే యూదా ఎందుకులే మళ్ళీ దీన్ని హైలైట్ చేయడము, ఊరికి అంతా వివరాలన్నీ కనుక్కుంటూ వెళ్తే మళ్ళీ మధ్యలో నేను చండాలం అయిపోతాను, నా పేరు బ్యాడ్ అయిపోతుంది, కాబట్టి మనల్ని చూసి నలుగురు నవ్వుకుంటారు, ఇక జరిగింది అవి వాళ్ళనే దగ్గరనే ఉండని కర్రాధారం పోతే పోయింది, అనవసరంగా మళ్ళీ దాన్ని హైలైట్ చేయడం ఎందుకు, మనం పంపినాం ఆమె లేదు, ఇక మనం ఏం చేస్తామని చెప్పేసి యూదా అనుకున్నాడు. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేగాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవాలని చెప్పాను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యుద్ధకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో, ఈ మనుషుల వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపెట్టుకొని చెప్పించాను. 3 నెలలైన తర్వాత మొత్తానికైతే విషయం తెలియంది, తామారు గర్భవతి అయిందనే విషయం యూదాకు తెలిసింది. వెంటనే యూదాకు పిల్లలని కొమ్ము వచ్చేసింది, ఏదో పెద్ద చక్కని పురుషుడైనట్టు యూదా. మిస్టేక్ చేసింది యాక్చువల్గా యూదానే ఇక్కడ, ఎందుకంటే తామర యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశమే ఉంది, మరి యూదా యొక్క ఉద్దేశం ఏమో అలా ఉందన్నమాట. అంటే అది మొత్తానికైతే యూదా వచ్చాడనమాట. యూదా వచ్చేసి ఇట్లా జరిగింది ఆ విషయము, బయటికి తీసుకురండి, కాల్చి చేయడేద్దాం, చంపేద్దాం, అబ్బో పౌరుషాలు మాత్రం మామూలుగా ఉండవు అనమాట, ఒక రేంజ్లో ఉంటాయి. అయితే సరే అని చెప్పేసి బయటికి తీసుకొని వస్తే ఇగో ఈ కర్ర ఈ దారము ఈ ముద్ర ఎవరితో గుర్తుపట్టండి, ఈమె ద్వారానే ఇది ఎవరైతే నాకు ఇచ్చారో ఈయన వల్లనే నేను గర్భవతిని అయ్యానని చెప్పేసి తామర చెప్తుంది. తామర చెప్తే అవి చూసేసి ఇక మామకు యూదాకు చెమటలు పట్టాయి అనమాట. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శైలను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. అది మొత్తానికైతే మిస్టేక్ గ్రహించాడు, నేను చేసిన మిస్టేక్ ఇది. యాక్చువల్గా నా 3వ కొడుకు పెద్దవాడైన తర్వాత నేను ఏదో రకంగా న్యాయం చేయాల్సింది, మ్యారేజ్ చేయాల్సింది తామారుకు, నేను మ్యారేజ్ చేయనందువల్ల జరిగిన మిస్టేకే తప్ప ఇది ఇంకోటి కాదు అని చెప్పేసి మొత్తానికి యూదా కూడా రియలైజ్ అయ్యాడు. ఆమె ప్రసవకాల మందు కవలవారు ఆమె గర్భమందు ఉండరి, ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచను గనక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతడి సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకుని వచ్చితివనను.
అందుచేత అతనికి పేరేసు అని పేరు పెట్టాను. తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటకు వచ్చాను, అతనికి జెరహు అని పేరు పెట్టాను. మొత్తానికైతే జరిగిందేదో జరిగిపోయింది. యూదా మిస్టేక్ తెలుసుకున్నాడు, ఇంకెప్పుడు మళ్ళీ తామార్ దగ్గరికి పోలేదు. మొత్తానికైతే తామార్ తాను అనుకున్న సంకల్పం నెరవేర్చుకుంది. ఎలాగైనా సరే ఇశ్రాయేల్ వంశంలో నా గర్భం ద్వారా కూడా ఆ నీతిమంతుడు రావాలి, ప్రపంచాన్ని ఏలేవాడనే ఒక మంచి ఉద్దేశం తామార్కు ఉంది తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఆ విధంగా మొత్తానికైతే ఇద్దరు పిల్లల్ని కన్నది. ఇద్దరు పిల్లలపై ఒకరి పేరు పేరేసు, ఒకరి పేరు జెరాహు. దీని ద్వారా మొత్తానికైతే మనకి ఇప్పుడు 38వ అధ్యాయం కూడా పూర్తయింది. నెక్స్ట్ మనం 39వ అధ్యాయంలో వెళ్దాం. మీకు కనుక ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ అధ్యాయంలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా మిస్ అయ్యి తప్పుగా చెప్తే కూడా అది ఏ విధంగా తప్పుగా చెప్పానో దాన్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ 39వ అధ్యాయంలో కలుద్దాం. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.